యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇదే అధ్యాయము 20వ వచనం మనం చూస్తే గనక ఈ యొక్క యెరికోను దేవుడు వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. యెరికో ప్రాకారాలు కూల్చివేయబడి మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క యెరికోలోనికి స్వేచ్ఛగా ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఈ యెరికో ప్రాకారం యొక్క ఎత్తు సుమారుగా 25 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని యొక్క వెడల్పు అంటే ఆ ప్రాకారం యొక్క వెడల్పు వచ్చి 20 అడుగులు ఉంటుంది. 20 అడుగులు ఉంటుంది. దాని మీదే చాలామంది ఆ ప్రాకారం మీదే నివసించడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. మనకు తెలుసు, రాహాబు అనేటటువంటి ఆ స్త్రీ యెరికో ప్రాకారం మీదే నివసించేటటువంటి స్త్రీ. కాబట్టి అంత పెద్దదైనటువంటి ఆ ప్రాకారాన్ని కూల్చి దేవుడు ఈ యొక్క యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ప్రభు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అయితే యోర్దాను దాటిన తర్వాత ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటిది అంటే, మీరు సున్నతి పొందుడి అని. ఆ రీతిగా వారు సున్నతి పొందిన తరువాత ఈ యెరికో స్వాధీనం చేసుకునే దాని కొరకై ప్రభు మరి ఉన్నటువంటి ఈ మధ్య సమయంలో వారికి కొన్ని పరీక్షలు పెట్టినట్లుగా మనం చూస్తాం. యెరికోను ఇశ్రాయేలు ప్రజలకి స్వాధీనం చేయటానికి ప్రభు వారిని పరీక్షించినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం చూస్తాము, చూడండి, ఈ యెరికోని స్వాధీనం చేసుకోవటానికి ప్రభు చెప్పినటువంటి పరీక్ష ఏంటిది అంటే, మీరు 6 దినాలు యెరికో చుట్టూ తిరగాల. 7వ దినం 7 మార్లు యెరికో చుట్టూ తిరగాల. అంటే మొత్తం ఎన్ని పర్యాయాలు? 13 పర్యాయాలు మీరు యెరికో చుట్టూ తిరగాలి. అదే పరీక్ష. ఆ పరీక్ష నెగ్గితేనే తప్ప వారు యెరికోలో ప్రవేశించలేరు. కాబట్టి ప్రభువు పెట్టినటువంటి ఆ పరీక్ష మనం చూస్తే యెరికో చుట్టూ తిరగటమే కదా అని అనుకుంటాం. కానీ ప్రభు అక్కడ చాలా కఠినమైనటువంటి పరీక్ష పెట్టాడు. మనం గనక ఈ మధ్య ఈ యొక్క 6వ అధ్యాయం 1వ వచనము నుండి 20వ వచనములో వారు యెరికోలో ప్రవేశించే మధ్య గనక మనం చూస్తే వారికి చాలా కఠినమైనటువంటి పరీక్ష. అంటే ఒక విధంగా మనం చూడాలంటే మానవుని జీవితంలో అత్యంత కఠినమైనటువంటి పరీక్ష ఏంటంటే అది అత్యంత కఠినమైనటువంటి పరీక్ష కదా దేవుడు వారికి పెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే రండి చూద్దాం, 10వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ప్రభువు పెట్టినటువంటి పరీక్ష ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోటి నుండి ఏ ధ్వనియే రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞాపించండి. కదండి, మనం ఏ పనైనా చేయమంటే చేస్తాం, కానీ ఈ పని మాత్రం మనం చేయలేం కదా. పక్కన ఉన్నటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు, జనం తిరగాల. తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? మాట్లాడకూడదు. అందుకే మనకి స్కూల్స్లో టీచర్ గారు లేనప్పుడు క్లాసుని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉంచుతారు? లీడర్స్ని ఉంచుతారు. ఎందుకు? మాట్లాడకుండా ఉండటానికి కదా. మాట్లాడకుండా ఉండటానికి పెదాల మీద వేలును కూడా వేయిస్తారు. ఏంది? మాట్లాడొద్దని. అయినా కానీ టీచర్ గారు మళ్ళీ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కొన్ని పేర్లు బోర్డు మీద ఉంటాయి కదా. చాలా కఠినమైనటువంటి పరీక్ష. కాబట్టి మాట్లాడకూడదు. మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి.
మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి. రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం 18వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం చూడండి. అక్కడ ఇంకొకటి పెట్టాడు ఏంటంటే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 19వ వచనం, వెండియు బంగారు ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో. కాబట్టి రెండవ పరీక్ష కూడా కదా టెంప్టేషన్కి సంబంధించింది. రెండవది కూడా ఏంటి, అక్కడ ఇత్తడి రాగి ఇనుము పర్ల, కానీ ఎక్కడికి వెళ్ళింది, బంగారాన్ని చూడగానే కదా. ఈ రోజుల్లో నాకు తెలిసి ఒక 10-20 సంవత్సరాల క్రితం 8 గ్రాముల బంగారం ఎంత ఉంది, మహా ఉంటే ఒక 4,000 అంత ఉంది. ఈరోజు ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉందంటే సుమారు 70,000 80,000 దాకా ఉంది. కారణం ఏంటిది అంటే, కారణం ఏంటి, బంగారం మనస్సులు లాగేస్తూ ఉంటుంది, మనస్సు లాగేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ప్రభువు పెట్టినటువంటి ఆ పరీక్షలో వారు నెగ్గాలి అనేది మొదటిది. ఎరుకో బయట ఒక పరీక్ష, రెండవది ఎరుకో లోపల ప్రవేశించినప్పుడు పరీక్ష. 2 పరీక్షలు ప్రాముఖ్యమైనటువంటి పరీక్షలు దేవుడు వారికి పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు వారి విషయాల్లో మరి చూస్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. మొదటిదిగా ఏంటిదంటే, వారి యొక్క విధేయతను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. మొదటిదిగా వారి యొక్క విధేయత. 40 సంవత్సరాల్లో వారు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఈ యొక్క ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు బయలుదేరినటువంటి వారిలో ఎంతమంది ఇక్కడికి వచ్చారు అంటే కేవలము 2 మాత్రమే వచ్చారు. అందరూ కూడా వారు నశించిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19, తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని. కాబట్టి వారి జీవితంలో ఉన్నటువంటి అవిధేయతని దేవుడు తొలగించాలి అని దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఈ అవిధేయత వారి జీవితంలో ఎంత భయంకరమైనదిగా ఉన్నది అంటే మనం గనక గమనిస్తే చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశము చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చుదువు. కాబట్టి ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు, తన యొక్క ప్రజలను బానిసత్వం నుండి విడిపించి తాను ప్రమాణం చేసినటువంటి కనానులో ప్రవేశించటానికై ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మోషే గురించి దేవుడు పలికినటువంటి మాట ఏంటిదంటే, నీవు కనానులో ప్రవేశింపవు. అందుకే మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనం చూస్తే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. 4వ వచనం,
మరియు యెహోవా అతనితో ఇట్లను, నీ సంతానమునికి ఇచ్చదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసినటువంటి దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళదు. కాబట్టి ప్రభు చెప్పాడు, మీరు నా పరిశుద్ధతని సన్మానించలే, ఆ కారణం చేత మోషే నీవు కనాన్లోనికి వెళ్ళి. కాబట్టి చెప్పాడు, మోషే నువ్వు చనిపో అంతే అన్నాడు. ఇంక వేరే మాట లేదు. మోషే చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. అదే మొదటి యాజకుడు అయినటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి యాజకుడు అయినటువంటి అహరోను కూడా ఆ యొక్క కనానులో ప్రవేశించకుండానే చనిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును ప్రోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అనెను. 12వ వచనం గనక మనం చదివితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆ కారణం చేత దేవుడు అహరోనును చనిపోమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అహరోను చనిపోయినట్లుగా మనం చూస్తాం. అహరోను చనిపోయేదానికి 4 నెలల ముందుగానే మోషేను ఎదిరించినటువంటి అహరోను యొక్క సహోదరి అయినటువంటి మిరియాము కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఇదే యెహోషువ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ సంఖ్యాకాండంలోనే మనం చూస్తాం. ఆ తరువాత అహరోను మరణించిన 7 నెలలకి ఈ మోషే కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి నాయకుడు, ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి యాజకుడు ఇద్దరు కూడా వారు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే దేవుడు వారి విధేయతను పరీక్షించటానికై ఈ పరీక్ష పెట్టినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిదంటే, అవిధేయత కారణం చేత ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి వారిలో యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన అందరూ కూడా నాయకుడితో సహా, యాజకునితో సహా అరణ్యములో చనిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు మన జీవితంలో చూసేది ఏంటిది అంటే, మొట్టమొదటిది మన విధేయతని దేవుడు పరీక్షిస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎటువంటి విధేయత కలిగిన వారంగా మనం ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండవదిగా మనం గమనిస్తాం, వారి యొక్క క్రమాన్ని దేవుడు పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా వారి క్రమం. అందుకే రండి చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచుండిరి. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమములోనే వారు ఆ యొక్క ఎరుకో చుట్టూ తిరగాలి అనేటటువంటిది దేవుడు నిర్దేశించాడు. ఆ క్రమములో వారు ఉన్నారా లేదా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఏం చెప్తా ఉన్నాడంటే, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు బూరలను ఊదుచుండగా
యెహోవా నిబంధన మందసము వారి వెంట. కాబట్టి ఎవరు నడుస్తూ ఉన్నారు? ఇక్కడ మనం చదివినటువంటి దీని భాగంలో యాజకులు బోరలు ఊదుతూ నడుస్తూ ఉన్నారు. వారి వెనక మందసము వస్తూ ఉంది. ఆ తర్వాత 9వ వచనం చూడండి. యోధులు బోరల నోదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చింది. కాబట్టి ఇక్కడ అర్థమై ఉంటుందండి. బహుశా మొట్టమొదటికి ఎవరు వచ్చారు? మొదటి ప్రాంతానికి ఎవరు వచ్చారు అంటే, ఎవరు వచ్చారు? మొదట యోధులైనటువంటి వారు మొదటికి వచ్చారు. అంటే యాజకులకు బోరలు ఊదుచున్నటువంటి యాజకులకు ముందు యోధులు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? బోరలు ఊదుచున్నటువంటి యాజకులు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మందసం వచ్చింది. ఆ తర్వాత మిగిలిన దండంతా వచ్చింది. మిగిలిన దండంతా వచ్చింది. వారి యొక్క క్రమం, అక్కడ దేవుడిచ్చినటువంటి క్రమం, దేవుడు చెప్పినటువంటి క్రమము చొప్పున నడవాలా. దేవుడు చెప్పిన క్రమము చొప్పున నడిస్తేనే వారు యెరికోలో ప్రవేశిస్తారు. అంతకుముందు మనం చూస్తాం చూడండి. ఈ యొక్క యెహోషువ గ్రంథములోనే మనం గనక గమనిస్తే చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మనం గమనిద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా ఆ యొక్క ఆరిన నేల మీద దాటి యోర్దానును దాటినట్లుగా మనం చూస్తాం. అక్కడేమో యాజకులను, మందసం మోస్తున్నటువంటి యాజకులు ఏం చేయాలంటే, అక్కడ మొట్టమొదటిగా ఆ యోర్దానులో నీళ్లలో మొట్టమొదటిగా వారు కాళ్ళు మోపాలా. వారు కాళ్ళు మోపినప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయి. తర్వాత మిగిలిన జనులంతా వెళ్ళాల. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మొట్టమొదట ఎవరుండాలా? యోధులు ఉండాలా. యోధులు వెనక యాజకులు అంటా ఉన్నాడు. అక్కడ యాజకులు అనొచ్చు. ఏమనంటే, అదేంటి యెహోషువ, అక్కడేమో మమ్మల్ని ముందు పెట్టారు, మేము కాళ్ళు పెడితే కానీ యోర్దాను నీళ్ళు ఆగలేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి మేము వెనకుండాలా కదండి. అనేక పర్యాయాలు మన జీవితాల్లో కదా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి వాటిని బట్టే ఈనాడు సంఘాల్లో సమస్యలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి కదండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడుంటుందంటే దృష్టి ఎక్కడుంటుంది? వచ్చిన ప్రతి ఒక్కరికి దృష్టి ఇక్కడ ఫుల్పీట్ మీదే ఉంటుంది. బాప్తీసం తీసుకున్న మరుక్షణం అన్న కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో గిఫ్ట్ ఇస్తారు, మంచి గిఫ్ట్ ఇచ్చి, అన్న వచ్చే ఆదివారం నన్ను పాటలకి లేపుతా అన్న. పాస్టర్ గారు ఏం చేస్తాడు పాపం, తీసుకున్న గిఫ్ట్ని బట్టి కొన్ని పర్యాయాలు తప్పదు. దీనివల్ల అనేక సమస్యలు ఈనాడు సంఘంలో. ఆయన ఒక్కడేనా? ఆనాడు మోషే అహరోన్లేనా కదా అండి. ఆ కారణం చేతనే మిరియాం చనిపోయింది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నాడు సమాజాల్లో ఈ దుస్థితి ఆ కారణం చేత. దాని కొరకై ఇందాక మనం వింటా వచ్చాం, దేవుడు మనల్ని ఎందుకు ఏం చేయటానికి ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వస్తే మనం చూస్తా ఉన్నాం. నేను నిన్నే ఒక వీడియో చూశాను. ఎంత విచారకరం అంటే 50 లక్షలకి బేరం కుదుర్చుకున్నారంట. 50 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు. ఎంత విచారం అండి, ఎంత విచారం. దేవుని సమాజాల్లో, దేవుని సంఘాల్లో ఈనాడు ఇలాంటి అన్యమైనటువంటి ఆచారాలు, ఇలాంటి దేవుడు ఇష్టపడనటువంటి ఆచారాలు,
దేవుడు ఏదైతే కాదు అంటూ వచ్చాడో ఆనాడు మనం చూస్తాం. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో జరిగినటువంటిది అదే. దేవుడు మోషేని పిలిచాడు ధర్మశాస్త్రం ఇచ్చేదాని కొరకై. సీనాయి కొండ పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కి ప్రభు అక్కడ ధర్మశాస్త్రాన్ని మోషేకిస్తా ఉంటే ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడో కింద దానికి వ్యతిరేకముగా జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, వారు తినుటకును త్రాగుటకును ఆడుటకు లేచిరి అంట. ఈనాడు సమాజాలు అలా ఉండిపోతూ ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా మనకు ఒక క్రమం ఇచ్చాడు. అయితే ఈనాడు ఆ క్రమాన్ని మీరి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన. ఓసారి అగస్టిన్ గారు దైవజనుడు భక్త్ సింగ్ గారు రమ్మన్నప్పుడు సమయానికి రాలేదో మరేదో తెలియదు, ఏదో చిన్న కారణం చేత 6 నెలలు అగస్టిన్ గారిని కనీసం మాట్లాడలేదంట. అగస్టిన్ గారితో ప్రతి ఆదివారం ప్రతి కూడికకి వచ్చేవాడంట. అగస్టిన్ గారు ఎదురుగా వచ్చి ప్రైజులాడన్నా అనేవాడంట. ఏమి ఉలుకు పలుకు లేకుండా భక్త్ సింగ్ గారు వెళ్ళిపోయేవాడు. ఇలా 6 నెలలు తర్వాత తిరిగి తనని పరిచర్యలోకి తీసుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడితే ఏమవుతుంది కదా? నీ జట్టు నా జట్టు, నీ గుంపు నా గుంపు కదా. ఆ కారణం చేత క్రమాన్ని మేరుతా ఉన్న కారణం చేత ఈనాడు సమాజాల్లో అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ సంఘము అని పేరు పెట్టుకొని ఈనాడు ఆ పరిశుద్ధతను కోల్పోయినటువంటి స్థితిలో ఈనాడు సమాజాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలనా? అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈనాడు సమాజాల్లో ఉంటా ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమములోనే నడవాలి తప్ప మేము యాజకులం, మేము ముందుంటామంటే నువ్వు ముందుండాల్సిన సమయంలో ముందుండు. దేవుడు నీకే సమయం ఇచ్చాడు, ఆ సమయంలో నువ్వు ఉండాలి. అక్కడ ముందు నువ్వు కాళ్ళు మోపాలా, కాళ్ళు నిలిపితేనే అవి ఏకరాశిగా నిలిచేది, ఆరిన నేల ఏర్పడేది. నువ్వు ఉండాల్సిన సమయంలో నువ్వు ఉండాలా. అలా కాకుండా అయితే ఎంత గొప్ప నష్టం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే వారి యొక్క క్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, వారి మధ్య దేవుడు ఏమి పరిశీలన చేస్తూ ఉన్నాడంటే వారి పరిశుద్ధత విషయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి పరిశుద్ధత పరిశీలన చేస్తూ ఉన్నాం. మనం చూస్తాం, వారు ఆ రీతిగా యెరికోలోనికి ప్రవేశించినటువంటి తర్వాత అంతకుముందు వేగులు వారు హామీ ఇచ్చినటువంటి రీతిగా ఎవరినండి తప్పించింది? ప్రాణాపాయం నుండి తప్పించింది ఎవరిని? యెరికోలో. మరణానికి అప్పగించబడకుండా తప్పించబడినటువంటి వ్యక్తి ఎవరండి? రాహాబు కదా. రాహాబు వారిని కాపాడింది, వారిని భద్రపరిచింది, వారిని తప్పించింది, ఆ దేశ సమాచారం అంతా వారికి తెలియజేసింది. వారు తేలికగా యెరికోలో ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి సమాచారం అంతా ఇచ్చింది. అయితే వారు
ఆమెకు ఒక ఆనవాలు ఇచ్చారు, ఎర్రని దారముని కిటికీ కట్టుకో, నీ ఇంటిలో ఉన్నవారు తప్ప మిగిలిన వారు ఎవరు బ్రతకరు అనేది ఆవిడికి చెప్తూ వచ్చారు. ఆ రీతిగా ఆవిడని తప్పించారు కానీ ఆవిడని వారిలో కలుపుకోలే. ఆవిడని ఎక్కడుంచారంటే పాళెమునకు వెలుపట ఉంచారు. కారణం ఏంటిది అంటే ఆవిడలో ఏమి లేదు, సున్నతి లేదు. వారిలో సున్నతి లేని కారణం చేత ఆవిడని అన్యజాతికి చెందినటువంటి స్త్రీ అయినటువంటి, అంటే తన యొక్క తల్లిదండ్రులు వారందరూ ఉన్నారు, సహోదరులు వారందరూ అక్కడ ఉండుంటారు, వారందరినీ పాళెము వెలుపల ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు పరిశుద్ధత విషయంలో రాజీ పడేటటువంటి వ్యక్తి కాడు అనేది మనం చూస్తాం. అందుకే ఒక విషయాన్ని మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే గనక ఈ యొక్క యెహోషువ గ్రంథములో ఇక్కడ మనం చూస్తాం, ఆయన వారికి ప్రతిగా పుట్టిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించెను, ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. 9వ వచనం మనం చూస్తాం, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అనే పేరు. కాబట్టి ఆ రీతిగా సున్నతి లేని కారణం చేత వారిని పాళెము వెలుపల ఉంచినట్లుగా మనం చూస్తాం. మనకు ఒక సందర్భం గుర్తొస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం చూస్తే గనక నిర్గమాకాండము రండి చూద్దాం, 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము మనం గమనిస్తే గనక దేవుడు మోషేని ఎన్నుకొని, నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని తీసుకొని రావటానికి నీవు తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళు అని చెప్పినప్పుడు అనేకమైనటువంటి సాకులు చెప్తాడు. ఐగుప్తుకు వెళ్లకుండా ఉండేదాని కొరకై తాను అనేకమైన సాకులు అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నాకు సరిగా మాట రాదయ్యా, నాకు సరిగా ఏమీ తెలియదయ్యా, ఎన్నో రకాలుగా తాను చెప్తూ వచ్చాడు. నిన్ను గురించి అడిగితే నేనేం చెప్పాలయ్యా, నీ పేరు అడిగితే నేనేం చెప్పాలా, నాకు మాటే సరిగా రాదయ్యా అని ఎన్నో రకాల కారణాలు చెప్పి తాను ఐగుప్తుకు వెళ్లకుండా ఉండేదాని కొరకై తాను ప్రయత్నించినప్పటికీ దేవుడు ఒప్పుకోకుండా తనను పంపించి, ఇదిగో నీకు తోడుగా నీ అన్న ఫరోనున్నాడు, వెళ్ళు నీకు తోడు చేస్తానని తనను పంపించి ఒక మాట చెప్పాడు. మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తాం 19వ వచనం, అంతటా యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరు గనక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పాడు. కాబట్టి ఎందుకు మోషే అన్ని సాకులు చెప్పాడంటే సుమారుగా ఒక ఐదు రకాలైనటువంటి సాకులు చెప్తూ వచ్చాడు. ఆ సాకులన్నీ ఎందుకు చెప్పాడు అంటే కారణం ఏంటిదంటే తన మనస్సులో ఉంది ఏంటిది, అక్కడ ఒకరిని చంపొచ్చాడు కాబట్టి వాళ్ళు నన్ను వెతుకుతూ ఉన్నారు కనుక నేను వెళ్తే ఏమవుతుంది, నన్ను చంపేస్తారు. అందుకు ప్రభువు చెప్పాడు ఏమనంటే, ఏం చెప్పాడు, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ. ఆ మాట చెప్పేటప్పటికీ ఒక విధంగా మోషే ఎగిరి గంతేసి ఇంటికి వెళ్ళాడు. ఇత్రోతో చెప్పాడు, వాళ్ళ మామతో చెప్పాడు, భార్యను బిడ్డలు తీసుకొని పరిగెత్తున్నాడు. ఎక్కడికి? ఐగుప్తుకు పరిగెత్తుతా ఉన్నప్పుడు దారిలో దేవుడు కనబడి మోషేని చంపటానికి సిద్ధపడ్డాడు. అదేంటండి, వెళ్ళమన్నది ఎవరు? దేవుడే కదా, వెళ్ళమన్నది దేవుడే. రెండోది ఇంకోటి ఏం చెప్పాడు, నిన్న అక్కడ చంపాలని చూస్తున్న వాళ్ళు ఏమయ్యారు, చనిపోయారు. మరి ఇక్కడ నువ్వే చంపడానికి వచ్చావే, ఇదేంటి? ఇది సమంజసమైనదేనా అండి? ఇదేమైనా దేవుడికి సమంజసమేనంటారా? ఇది యోగ్యమైనదేనా అంటారా? వెళ్ళమన్నావు నువ్వే, నిన్ను చంపటానికి చూస్తా ఉన్న వాళ్ళు చనిపోయారని చెప్పావు, మళ్ళీ నువ్వే వచ్చావే చంపటానికి.
కారణం ఏంటిదంటే వెంటనే సిప్పోరా ఏం చేసిందండి, వాడిగల రాయి తీసుకొని మోషే కుమారునికి ఏం చేసింది, సున్నతి చేసి. కాబట్టి ప్రభు పని చెప్పినప్పుడు ప్రభు చూసేటటువంటిది ఏంటిదంటే అక్కడ దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నావా, దేవుని క్రమాన్ని నీవు అలవరుస్తూ ఉన్నావా, వాటన్నిటికీ మించి పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదా. కాబట్టి మోషే మరిచిపోయాడు బిడ్డలకి సున్నతి చేయటం కదా. ఆ కారణం చేత బహుశా సిప్పోరాకి చెప్పుంటాడు, నా జాతిది, నాకున్న ఆచారం ఇది అని చెప్పుంటాడు. వెంటనే సిప్పోరా ఏం చేసింది, సిప్పోరా బిడ్డకి సున్నతి చేసి కదండి, సున్నతి చేస్తే దేవుడు మోషేను విడిచి వెళ్ళాడు చంపకుండా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాల్లో ప్రభు పని మనం చేస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధత లేకపోతే దానివలన ప్రయోజనమే లేదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ప్రధాన యాజకుడిగా తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగా రిక్తుడిగా ఆయన రావాల్సినటువంటి అవసరం ఏంటిది అంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడం. ఆయన ఒక్కసారే అర్పించిన బలి ద్వారా అంటాం. దానికి ముందుగా ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ ప్రధాన యాజకులు ఏటేటా బలి అర్పించడం ద్వారా వారి పాపాలు తిరిగి వారికి జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం వారు బలి అర్పించడం ద్వారా వారి పాపాలు జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. అయ్యో మేము పాపాత్ములమే, మేము ఇలాంటి వారమే జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. అలా కాకుండా ప్రభువే తానే ప్రధాన యాజకుడిగా వచ్చి ఒకే ఒక్క బలి అర్పించడం ద్వారా ఆ పాప జ్ఞప్తి లేకుండా పాపాలు తుడిచివేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ ప్రభు పరిశీలన చేస్తూ ఉన్నది ఏంటిదంటే పరిశుద్ధత అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో మనం చూస్తాం, 29వ వచనములో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తాం. చూడండి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చుచున్నాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. కాబట్టి ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి సున్నత, పాప క్షమాపణ, మారు మనస్సు అనేటటువంటిది ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా నీవు నేను పరిశుద్ధత కలిగినటువంటి వారంగా మనం ఉండగలుగుతా ఉన్నాం. కాబట్టి మూడవదిగా ఆయన పరిశుద్ధతని అక్కడ పరిశీలన చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే అక్కడ మనం చూస్తాం, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశవాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వారు ఆ యొక్క ప్రజలలో విశ్వాసాన్ని కలిగించారు అనేటటువంటిది మనం చూస్తాం. అయితే గతమని కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఎందుకు వారి విశ్వాసాన్ని పరీక్షించాడు అనేది మనం గమనించేదానికి ముందుగా మనం గతాన్ని కనుక ఒక్కసారి చూస్తే ఈ యొక్క సంఖ్యాకాండము 13వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం గమనిస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి,
13వ అధ్యాయం 22. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమాను, షేషయి, తల్మయి అని వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోను సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. 37వ వచనం 14వ అధ్యాయము సంఖ్యాకాండం 37వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి వేగు చూడటానికి వెళ్ళారు. చూసి ఏమన్నారు? అక్కడ ఉన్న వారు ఎవరు? మనకంటే అజానుబాహులు ఉన్నారు, మనం ఆ దేశానికి వెళ్ళలేము. కాబట్టి అటువంటి సమాచారం ఒకవేళ ఏమైనా చెప్తారేమో, తద్వారా వారిలో విశ్వాసం ఏమైనా ఉంటుందేమో. కనుక దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు దేవుడు మన జీవితంలో కోరుతా ఉన్నది ఏంటంటే విశ్వాసయుక్తమైనటువంటి జీవితం. కనుకనే విశ్వాసము ద్వారా మనము వాటిని పొందగలుగుతాం. ఏదైతే దేవుడిని మనము విశ్వాసముతో అడుగుతామో వాటిని మనం పొందగలుగుతాము అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనం ప్రభువారి లోకంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు స్వస్థపరచమని వచ్చినప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఏంటిదంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థ. కాబట్టి విశ్వాసము కలిగిన వారుగా, అంటే ఇంత పెద్ద ఈ యొక్క ప్రాకారాన్ని మేము దాటగలమా? ఇంత పెద్ద ప్రాకారాన్ని దాటగలమా కదా? మన ముందు ఉన్నటువంటి సమస్యలు, ఇందాక ఆరాధన చేస్తా ఉన్నారు ఇందాక ఎవరు, ఇలాంటి సమస్యలు తీరుతాయా, ఇలాంటివి జరుగుతాయా అని అనుకుంటా ఉన్నప్పుడు ప్రభు వాటిని తన విషయంలో, తన కుటుంబం విషయంలో నెరవేర్చినట్లుగా ఇందాక ఆరాధనలో నేను విన్నా. కాబట్టి ఎప్పుడైతే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం కలిగిన వారంగా ఉంటామో, లేదా విశ్వాసముతో ప్రభు దగ్గరికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో దేవుని నుండి మనం కార్యాలను మనం చూడగలుగుతామనేటటువంటిది మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితంలో ప్రభు మనకి ఉన్నప్పుడు, మనం ప్రభువుని విశ్వసించినప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసము దినాలు గడిచే కొలది, ఆ యొక్క సంవత్సరాలు గడిచే కొలది అదే విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉంటా ఉన్నామా, లేక విశ్వాసాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ ప్రభువు చూస్తూ ఉన్నది ఏంటంటే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత యెహోషువ వారితో చెప్పాడు, ఇదిగో మీరు తిరగాలి, 6 రోజులు 6 పర్యాయాలు తిరగాల, 7వ రోజు 7 పర్యాయాలు తిరగాల. బోరలు ఊది ప్రభువుని స్తుతించమన్నప్పుడు స్తుతించాలా అన్నప్పుడు యెహోషువ చెప్పినటువంటి రీతిగా వారు చెప్పినటువంటి కారణం, చేసినటువంటి కారణం చేత వారున్నటువంటి ఆ ప్రాంతానికి ఎదురుగానే వారు యెరికోలో ప్రవేశించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ యెరికోకి ఎక్కడో ఒక చోట ఒక ద్వారంలాగా కొద్ది గోడ పడగొట్టి మీరందరూ వచ్చి మరలా దానిలో కూడా ప్రవేశించమల్లా కదండి. 20వ వచనం మనం చూస్తే ఏముంది అక్కడ చూడండి, గమనించండి. అక్కడ యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బోరధ్వని వినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి, ఎక్కడికండి? ప్రజలందరూ తమ ఎదుటికి, అంటే ఆ ప్రాకారం చుట్టూ వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వారు ఎక్కి ఆ యొక్క యెరికోలో ప్రవేశించినట్లు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఆ ప్రాకారం మొత్తాన్ని కూడా దేవుడు కూల్చివేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే వారు చక్కగా ఎక్కి కదా, ఒకవేళ అంత పెద్ద ప్రాకారం ఎట్లా కూలిపోయిందో కదా అండి, అంత పెద్ద ప్రాకారం కదా.
దేవుడు ఒక్కోసారి మనం ఆలోచించేస్తే దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి కదా. ఎందుకు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని తిరగమన్నాడు? వీళ్ళు తిరిగితేనే తప్ప ఆ యెరికో ప్రాకారాలని దేవుడు కూల్చలేడా? వీరు తిరిగితేనే తప్ప దేవుడు ఆ ప్రాకారాన్ని కూల్చలేడా అంటే కాదండి, కాదు, కూల్చగలడు. ఆ కూలిస్తే ఆ ప్రభు కూల్చాడు, మనం లోపలికి వెళ్ళాం అంతే. అయితే మనము కూడా దానిలో భాగస్థులమైతే మన జీవితంలో కలిగేటటువంటి విశ్వాసము, మన జీవితంలో కలిగేటటువంటి ఆ సంతోషము కనుకనే దేవుడు నిన్ను నన్ను ఆయన కార్యాల్లో భాగస్థులుగా చేస్తా ఉన్నాడు. ఆయన కార్యాల్లో భాగస్థులుగా చేస్తాం. ఈనాడు నాకు మనం ఆరాధన చేస్తూ వచ్చాం. నన్ను కూడా యాజకత్వంలోనికి కదా. కారణం ఏంటిదంటే ఆయన పనిలో నీకు నాకు భాగం ఇచ్చాడు. భాగం ఇచ్చటం ద్వారా నా సంతోషాన్ని ఆయన వృద్ధి పొందించినట్లుగా మనం చూస్తాం. నా సంతోషాన్ని వృద్ధి పొందించినట్లు. నన్ను ఒక ఆయన అడిగాడు ప్రశ్న. ఓసారి ఆదికాండం మొదటి అధ్యాయం ఏముందండి దానిలో? ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏముంటుంది? సృష్టి క్రమం ఉంటుంది కదా. మొదటి దినం ఏం చేశాడు దేవుడు? మొదటి దినం పోయమ్మ, మీరు ఎంతకాలం అయింది విశ్వాసం బైబిల్ చదవటం ప్రారంభించి? మొదటి దినం వెలుగు చీకటి వేరు చేశాడు కదా. అంటే అప్పుడు వెలుగు ఉన్నట్ట లేనట్ట? ఉంది కదా, వెలుగు ఉంది. వెలుగును సృష్టించాడు, వెలుగు చీకటిని వేరు చేశాడు. రెండో దినం చూడబాకండి, చూసి చెప్తే కాపీ కొట్టినట్టు. రెండో దినం అంతా కూడా ఆకాశం, మీది జలాలు క్రింది జలాలు వేరొకరుగాక మీది జలాలని ఆకాశం అన్నాడు. మూడో దినం భూమి వృక్షాలు, విత్తనాలు కలిగినటువంటి కొన్ని వృక్షాలు, గడ్డి. నాలుగో దినంకి వచ్చేటప్పటికి ఏం చేశాడు? సూర్య చంద్ర నక్షత్రాలు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేకుండా వెలుగుందా లేదా? ఉంది కదా. దేవునికి అసాధ్యమైనది లేదు అనేది చెప్పటానికి నేను ఈ విషయాలు తెచ్చా. అంటే సూర్యుడు చంద్రుడు ఉండాల్సిన అవసరం లేదు. సూర్యుడు చంద్రుడు లేకముందు వెలుగుంది, సూర్యుడు చంద్రుడు లేకముందే చెట్లున్నాయి కదా. సైన్స్ ప్రకారం, బాటనీ ప్రకారం అక్కంది ఇక్కడే. సూర్యరశ్మి పడితేనే కానీ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరిగి అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. కానీ సూర్యుడు చంద్రుడికి ముందే వృక్షాలను సృజించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కానీ లేదు. అది మనం గమనించాలి. కాబట్టే మనల్ని భాగస్వాములుగా చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఐదో దినాన్ని ఏం చేశాడు? ఐదో దినం గుర్తుపెట్టుకోండి, గాలి నీరు, ఆ రెండే. ఐదో దినం గాలి నీరు, గాలిలో ఎగిరేయి నీళ్ళలో తిరిగాయి కదా. ఆరో దినం మనం చూస్తాం మృగాలు, పురుగులు, మిగిలిన వృక్షాలు కొన్ని, తర్వాత మానవుణ్ణి. కాబట్టే మొదటి అధ్యాయము మొదటి వచనము 30వ వచనము తర్వాత 2వ అధ్యాయము జరిగింది. ఆదికాండము 2వ అధ్యాయము అంటే 30వ వచనానికి 31వ వచనానికి మధ్యలో 2వ అధ్యాయం జరిగింది. ఆరో దినాన్న ఏం జరిగింది? దేవుడు
మనుషులకి పేర్లు పెట్టి మనిషిని చేశాడు, పేర్లు పెట్టించాడు కదా. ఆదామావుని చేసింది ఎప్పుడు? 6వ దినాన్న కదా. అక్కడ అంటాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించను, వారిని ఆశీర్వదించు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, దేవునికి అసాధ్యమైంది లేదు. కాకపోతే మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే దాని కొరకు, మన సంతోషాన్ని వృద్ధి పొందించే దాని కొరకే మనకు ఆయన కార్యాలలో భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ బేసిక్ అండి. ఒకసారి ఇట్లాగే ఒక ఆయన నన్ను అవమానించాడు. నిజం, ఒక ఆయన నన్ను అవమానించాడు. నువ్వు చాలా పెద్ద, నువ్వేదో బోధలు చేయడానికి వెళ్తావు కదయ్యా, బోధలు చేయడానికి వెళ్తావుగా, మొదటి అధ్యాయం ఏముందో చెప్పు అన్నాడు. 6 రోజులు 6 ఏం చేశాడో చెప్పు అన్నాడు. నాకు నోరు రాల కదా. మనం కొన్ని బేసిక్స్, కొత్త నిబంధనల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి? కొత్త నిబంధనలో ఉన్న పత్రికలు ఎన్ని? పుస్తకాలు మొత్తం ఎన్ని అండి? 20. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు 27. 27లో పత్రికలు ఎన్ని? పుస్తకాలు 27, పత్రికలు ఎన్ని? పత్రికలు, నాట్ గాస్పెల్స్, లెటర్స్ 21. కొత్త నిబంధన అంతా కూడా ఎక్కువగా పత్రికలేనండి. మనం ఒకటి గమనించండి, 4 గాస్పెల్స్, 1 హిస్టరీ యాక్ట్స్, అవును కదా, 1 రెవల్యూషన్. ఇరవై ఒకటిలో పౌలు గారు రాసిన పత్రికలన్నీ. అన్న, నువ్వు వాక్యం ఇవ్వడానికి వచ్చావా, మమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చావా? 14 పత్రికలు పౌలు గారు రాశారు. కాబట్టి మనం కొన్ని ఇట్లాంటివి చిన్న ఎందుకంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనల్ని అడుగుతారు, మేము విశ్వాసులం అంటే నిజమా? కావాలని ఈ మధ్య కాలంలో డిబేట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి కొన్ని చిన్నవి మనం తెలుసుకొని ఉంటే చాలా మంచిది. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా మనం చూస్తాం. 5వదిగా మనం చూస్తాం, వారు కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా అనేటటువంటిది అక్కడ పరిశీలించినట్లుగా మనం చూస్తాం. 6వదిగా ఆయన యొక్క హెచ్చరికల్ని వారు పాటించారా లేదా అనేది చూస్తాం. 7వదిగా ప్రభు మాట చొప్పున వారు భాగస్థులయ్యారా లేదా అనేది మనం చూస్తాం. కాబట్టి సమయం మించిపోయింది, కాబట్టి మనం టాపిక్ డైవర్ట్ అయింది, కాబట్టి సమయం మించిపోయింది, కాబట్టి నేను ముగించుతా ఉన్నాను. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, వారు యెరికోలోకి ప్రవేశించడానికి మొట్టమొదటిదిగా వారి విధేయతను పరీక్షించాడు. 2వదిగా క్రమాన్ని పరీక్షించాడు. 3వదిగా పరిశుద్ధతను పరీక్షించాడు. 4వదిగా విశ్వాసాన్ని పరీక్షించాడు. 5వదిగా కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా అనేది ప్రశ్న. 6వదిగా ప్రభు చేసిన హెచ్చరికలు వారు పాటించారా లేదా అనేది చూసుకోవచ్చు. 7వదిగా వారు సరైన భాగస్వామ్యాన్ని పొందారా లేదా, కాబట్టి అది కూడా చూస్తాడు. సరైన రీతిలో భాగస్వామి, ప్రభు మనకిచ్చిన పని సంపూర్తి చేశామా లేదా అనేది కూడా చూస్తాడు. ఏదో పని చెప్పాము, అన్న పని చెప్పాడు, చాపలేమన్నాడు, ఏదో 4 వేసి వెళ్ళిపోవడం కాదు. వెయ్యమన్నప్పుడు చాపలు సంపూర్తిగా వేసాము. చాపలు వెయ్యమన్నాడు అంటే ఏంటి అర్థం? చక్కగా ఓడ్చాలా, ఎక్కడైనా తుడవాల్సిన చోట తుడవాలా, ఆ తర్వాత చాపలు వేయాల, కూర్చోటానికి అనుకూలంగా చాపలు ఉండాలా.
అది సంపూర్తి చేయటం. అంతేకాకుండా వేయమన్నాడు కదా అని ఊరికే తీసుకొచ్చి వేసేయటం కాదది. కాబట్టి దేవుడు చూసేది అది. మనకి ఇచ్చిన పని సక్రమంగా. అందుకే మనం ఒక మాట చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, లోకాసువార్త 15వ అధ్యాయం. లోకాసువార్త 15వ అధ్యాయం. లోకాసువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు ఎట్లా వెతికిద్దండి? జాగ్రత్తగా వెతకదా. యూదులకి ఆచారం, కట్టుకుంటారు కాబట్టి ఒకటి పోయింది. పోయినప్పుడు అక్కడ ఏం చెప్పాడు? దీపం వెలిగించాలా, ఇల్లు ఊడ్చాలా, దొరికేంత వరకు జాగ్రత్తగా వెతకాల. జాగ్రత్తగా వెతకాల. ఎందుకు? దీపం వెలిగించి మనం ఏం చేస్తాం? ఏదన్నా పోయింది అనగానే చీపురు తీసుకొని ఆ మంచం కిందకు పోయిందో టేబుల్ కిందకు పోయిందో ఊరికి ఇలా అంటూ ఉంటాం. అలా అంటూ ఉంటే ఏమవుతుంది? ఎప్పుడో మనం పెట్టినటువంటి గాజు సంబంధించిన వస్తువులు ఏవో ఉంటాయి. అలా అన్నప్పుడు అవి పగిలిపోతాయి. ఒకటి వెతకపోతే ఇంకొకటి నష్టమవుతుంది. దేవుడు అలా ఒప్పుకోడు. అందుకే అక్కడ జాగ్రత్త అనేది చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 విషయాలు 3 వ్యక్తులకు సాదృశ్యంగా మనం చూడొచ్చు. మొదటిది తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన వ్యక్తికి సాదృశ్యం. రెండవది పోగొట్టుకొనినటువంటి నాణెము పడిపోయిన వ్యక్తికి సాదృశ్యం. మూడవది చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరమైపోయిన, అంటే ఇంటి నుంచి దూరమైన లేదా పారిపోయినటువంటి వ్యక్తికి సాదృశ్యం. నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను వదులుకోవటానికి ఇష్టంగా లేడు. అందుకే నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు తప్పిపోయినా సరే, నువ్వు పడిపోయినా సరే, నువ్వు పారిపోయినా సరే, ఆయన వెదకి నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం, యెరికోని స్వాధీనపరుచుకొని ప్రభు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం దానిని స్వాధీనపరుచుకున్నారా లేదా అనే దాని కొరకై కొన్ని పరీక్షలు. ఆ పరీక్షల్లో వారు నెగ్గి ఆ రీతిగా దానిని సంపూర్ణంగా స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయం వరకేనండి. మరలా 7వ అధ్యాయం మరలా వేరు, దాని జోలికి పోట్ల. 6వ అధ్యాయం వరకు నేను చెప్తా ఉన్నా. వారు స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈనాడు విశ్వాస యాత్ర జీవితంలో ఈ పరీక్షల్లో అనేక పర్యాయాలు ప్రభు మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నటువంటి పరీక్షల్లో మనం ఎలా ఉన్నాం? మన విధేయతని కాపాడుకుంటా ఉన్నామా? మన విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నామా? మన పరిశుద్ధతని కాపాడుకుంటా ఉన్నామా? లేదా ఒకవేళ అలా లేకపోతే ప్రభు బలలో చేయవేయటానికి ముందుగా, ప్రభువా ఇదిగో ఇక్కడ నా విశ్వాసాన్ని కోల్పోయా, ఇక్కడ నా పరిశుద్ధతని కోల్పోయా, ప్రభువా ఇక్కడ నేను అవిధేయుడునయ్యా, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు వలన సమీపించడానికి కొరకై నీకు నాకు ప్రభు సహాయం చేయను గాక.